జరగాలని కోరుకుంటూ అందులో ఆ చిత్రంలో ఉన్న విచిత్రం ఏమిటో ముందుకు వెళ్ళాలి అన్నదే అందులో పరమార్థం. ఇన్ని అర్థాలు పరమార్థాలు ఈ చిత్రంలో దాగి ఉన్నాయి. ఆ కేతుదోష నివారణకు వినాయకుడు, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్యేశ్వరుడు, రుద్ర తత్వముతో ఉన్నవారికి రాహుదోష తత్వముతో కొందరు ఎబిలిటీ ఉన్న స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది. వారి మనోను చాలా సున్నితంగా ఉండి చిన్న విషయానికే విలవిల ఏడ్చుకుంటూ తన్నుకుంటూ తిట్టుకుంటూ రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. ఒక అపరిచితురాలుగా మారి ఉంటారు. అటువంటి వారికి మనోయం కలగాలి, మనోబలం కావాలి అంటే ఆయన అనుక పార్వతీ మహాశక్తి ఆ అమ్మవారిని మనం ధ్యానించుకోవాలి. మూలాధారం నుండి సహస్రార చక్రం వరకు ఓం శ్రీమాత్రే శైలపుత్రి నమః అని ఆ మూలాధారంలో తిష్ట శైలపుత్రిని వేడి. నాభి కింద ఉన్న స్థానము బ్రహ్మస్థానము. బ్రహ్మారిని అమ్మవారు స్వాధిష్టాన శక్తి. నాభి స్థానంలో ఉన్న అమ్మవారు ఆ మహాశక్తి ఆ చంద్రఘంటివిగా ఉంది. ఈ కూష్మాండ శక్తిగా ఉంది. ఓం శ్రీమాత్రే కూష్మ అంటూ ఆరాధించుకోవాలి. ఈ కంఠస్థానమునకు వచ్చి ఆ స్కందమాత అనే అమ్మవారు, ఆ స్కందమాతను ఆరాధించుకోవాలి. స్కంద అంటేనే శబ్ద విస్ఫోటనం, విచ్ఛిన్నం. ఆయన 3వ నేత్రము నుండి విచ్ఛిన్నమై పుట్టినవాడే స్కందుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆ కార్తికేయుడు. అటువంటి స్కందమాత స్థానము కంఠములోనే ఉంది. ప్రతి ఒక్కరికి పైనే ఉంటుంది. మనకు కనెక్ట్ అయ్యే కాస్మిక్ ఎనర్జీ కాలరాత్రిని ఆరాధించి ఓం మహాగౌరీ నమః అని ఆరాధించి నవశక్తుల్ని ఆరాధన చేసుకునే తత్వమే ఆ మహాశక్తి తత్వం. ఈ నవశక్తులు ఉంటే మన నవరంధ్రములు శక్తివంతంగా ఉంటాయి, లేకుంటే అనారోగ్య పాలైపోతుంది. కాబట్టి ఇవన్నీ పూర్వీకులు ఆలోచించి ఈ చిత్ర రచన కానివ్వండి అది ఉండాలి. ఈ మూషికము ఈ సర్పము పరస్పర విరుద్ధము ఉన్న కలిసిమెలిసి ఎలా ఉన్నాయో మనమందరం కలిసిమెలిసి ఉండాలి. ఒక కుటుంబం అన్న తర్వాత ఒక యూనిటీ, ఒక అన్యోన్యత కలగాలి అని కోరుకుంటూ మనం ప్రార్థన చేసుకోవాలి. అటువంటి ఆదర్శవంతమైన చిత్రమే ఈ శివ కుటుంబ చిత్రం. ఓం నమ శివాయ. శంభో శంకర. ఓం నమ శివాయ.